ప్రజల వద్దకే పాలన ప్రజాపాలన అంటే ఎట్టా ఉంటుందో చూపేదానికే రెడీ అయిపోతున్నారు కాంగ్రెస్ లీడర్లు. అసలే ప్రతిపక్షం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది. అందుకే వాళ్ళకి చిన్న అవకాశం కూడా ఈకోకుండా ఇచ్చిండే హామీలన్నీ నిలబెట్టుకునే పనిలో పడినారు. పథకాల కోసం పనుల కోసం ప్రజలు అటు ఇటు తిరగడం కాదు, ప్రజల కాడికే అధికారులు లీడర్లు పోతారంట. పదండి ఆ సంగతి ఏందో ఒకసారి కనుక్కొని వద్దాం. సంధిస్తే సొర్రుతారా అనుకుంటారో ఎటనో గాని ఎగస్ పార్టీ వాళ్ళకు అసలు సంధి ఇవ్వకుండా పని చేయనికే చూస్తారు చెయ్యి పార్టీ వాళ్ళు. అగో ఇగో అని ఆలస్యం చేసుడే లేదు. ఒకటి అనక ఒకటి మునుం పాడుతూనే ఉన్నారు. అట్టనే ఇక ఇప్పటికే ప్రజాభవన్, ప్రజావాణి, ప్రజా సర్కారు అంటున్నాడు కదా సీఎం రేవంత్ సారు. గట్లనే ఇక ప్రజా పాలన సురువు చేస్తారట. ఇప్పుడు 28వ తారీఖు అంటే వచ్చే గురువారం సంధి 10 దినాలు అంటే 6వ తారీఖు దాకా పల్లెలు, పట్టణాలు, మున్సిపాలిటీ వార్డులు అన్ని జాగాల్లో పబ్లిక్ తోని మీటింగులు పెడతారట. పొద్దుగాల 9 గంటల సంధి మధ్యాహ్నం 2 దాకా. బుక్కెడి తిని వచ్చి మళ్ళా మధ్యాహ్నం 2 సంధి పొద్దుమీకి 5 దాకా సభలు పెడతారట. పబ్లిక్ కు ఏం కావాలన్నా ఏం ముష్కిలున్నా గా మీటింగ్ లో చెప్పుకోవచ్చట. సీఎం రేవంత్ సారు తత్తిమ మంత్రులు, కలెక్టర్లు అందరు కలిసి కూకొని మాట ముచ్చట చేసుకున్నారు. ప్రజాపాలన ఎట్టెట్ట చేయాలనో అన్ని తీర్ల తయారైనరాట. సర్కారోళ్ళు ఉన్నది పబ్లిక్ కోసమే అన్నట్టు చేస్తారట. ఎవళ్ళకేం చిన్న ఆపదొచ్చినా అరుచుకుంటారట. ఇక అట్లనే కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, కొత్త పింఛన్లు, గృహలక్ష్మి పథకం, మహాలక్ష్మి పథకం గిట్లా అన్ని పథకాలు ఎవరికి ఇవ్వాలి, ఎట్టెట్ట ఇవ్వాలి అన్నది ఊర్లల్లో మీటింగులు పెట్టి అక్కడిదక్కడనే తేల్చి పారేస్తారట. మరిగా మనం ఉన్నోళ్ళమా లేనోళ్ళమా మన ఆశత ఏంది అనేది మన ఊరోళ్ళకి తెలిసినంత ఇంకెవళ్ళకి తెలుస్తుంది చెప్పుర్రే. అందుకే ఆయి పట్టు పట్టిరు సర్కారోళ్ళు. ఊరోళ్ళందరినీ గూకబెట్టి పేదోళ్ళు ఎవరు ఉన్నోళ్ళు ఎవరు అంటే ఆన్నే బయట పడుతుంది. ఎవరికి పథకాలు ఇవ్వాలి, ఎవరికి పథకాలు ఇవ్వద్దు అనేది అక్కడనే తెలుస్తుంది. అందుకే గట్ల లెక్క తెలుస్తారట. మరిగా చూడాలి 28వ తారీఖు నుంచి ఊర్లో పోటీ ఎటువంటి జాతర నడుస్తుందో. వాళ్ళు అట్ట చేసినారు, వీళ్ళు ఇట్ట చేసినారు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లో ఈసారి చాలా వాడిగా సాగినాయండి. అప్పులెన్ని, ముందొచ్చే తిప్పలెన్ని, మొత్తం లెక్కల మీద చేయి పార్టీ వాళ్ళు శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసినారు. మరి వాళ్ళు లెక్కలు బొక్కలు బయట పెడితే అపోజిషన్ గమ్మని ఉంటే ఎట్టా? అందుకే వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేస్తే వీళ్ళు స్వెట్ పేపర్ రిలీజ్ చేసినారు. అదే శ్వేతపత్రం రిలీజ్ చేసినారు. చూడండి, మాటకు మాట, చేతకు చేత, కాగితంకు కాగితం అన్నట్టే నడుస్తున్నది ఇప్పుడు తెలంగాణలో రాజకీయం. 10 ఏళ్లలో కారు పార్టీ వాళ్ళు చేసిన అప్పులు తప్పుల మీద చెయ్యి పార్టీ వాళ్ళు తెల్ల కాగితం విడుదల చేస్తే కారు పార్టీ వాళ్ళు ఓ 4-5 దినాలు ఆగి బగ్గా ఆలోచనలు చేసి 10 ఏళ్లలో ఏం చేసిర్రు, ఎట్టెట్ట చేసిర్రు, ఎంత సంపాదించిర్రు అన్ని కలిపి శ్వేతపత్రం విడుదల చేసిర్రు. అంటే చెమటలుగా అక్కిచ్చినాం, తిప్పల పడి పని చేసినాం అని టీవీ చూపించుకుంటా ముచ్చట్లు చెప్పిర్రు. మాజీ మంత్రి కేటీఆర్ సారు తెలంగాణ వచ్చినాక ఎట్లా అయింది, అంతకు మునిపెట్లుండే అని మొత్తం ఇడమర్చి చెప్పుకొచ్చిండు. చెయ్యి పార్టీ వాళ్ళు విడుదల చేసిన తెల్ల కాగితం అట్టిదే, అంత తప్పున్నది అన్నట్టు మాట్లాడిండు సారు. 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,12,162 రూపాయలు మాత్రమే. కానీ మేము దిగిపోయే నాటికి, మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పే నాటికి భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్ పర్ క్యాపిటల్ తెలంగాణగా చేసి 3,17,115 రూపాయలతో వారికి అప్పచెప్పినాం. అంతేకాదు తెలంగాణ అప్పులు 3 లక్షల కోట్లేనాట. కానీ చెయ్యి పార్టీ వాళ్ళు 6 లక్షల కోట్లని జూట ముచ్చట్లు చెప్తారు. గిదెక్కడి తొండి ఆట అన్నట్టు మాట్లాడిండు సారు. అప్పుల పేరుతో అబాండాలు వేసినారు. కానీ వాస్తవం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 3 లక్షల, వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు FRBM పరిమితిలో ఉన్న అప్పులు కేవలం 3,89,673 కోట్లు. ఈ 3,17,000 కోట్లను 6,71,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏమన్నాడో చూడర్రే. యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాళేశ్వరం. మీరు కూడా దాన్ని దాచేయలేరు. 4.5 సంవత్సరాలు రికార్డు సమయంలో పూర్తి చేసినాం. ఒక్క బరాజ్లో ఎక్కడో ఒక్క దగ్గర చిన్న నిర్మాణ లోపం ఉంటే సరి చేయండి. శిక్ష మీరు అన్నారు కదా, జడ్జిలతో విచారణ చేస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, బరాబర్ చేసుకోండి. తప్పు జరిగితే ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం.
దానిలో ఏం ఇబ్బంది లేదు. గిట్లా చెయ్యి పార్టీ వాళ్ళు వాటిగానే బట్టగాల్చి మీదేస్తున్నారు అన్నట్టు మాట్లాడిండు కేటీఆర్ సారు. పోతుంటే స్పీడ్ బ్రేకర్లు మస్తు వస్తుంటాయి, కారు గేరు మార్చి రేసు పెంచుతాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు 6 గ్యారెంటీలు కాకుండా 412 హామీలు ఇచ్చిర్రట చెయ్యి పార్టీ వాళ్ళు. అవన్నీ ఎట్ట తీరుస్తారో చూస్తామన్నట్టు మాట్లాడిండు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ స్వేద పత్రం మీద చెయ్యి పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే ఆర్చుకున్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,000 కోట్లు అప్పు ఉన్న మాట వాస్తవమే అని వాళ్ళు ఒప్పుకొని లెక్కారు. విద్యుత్ శాఖలో 81 లక్షల కోట్లు అప్పు ఉన్న మాట వాస్తవమే అని లెక్కారు. ఆ లెగిస్తానికి ముందు దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి, మేము అప్పు చేశాం, అప్పులకి ఆస్తులు సంపాదించామంటారు. ఆస్తులు అంటే ఏంటండి? 4 బిల్డింగులు కడితే అభివృద్ధి, 4 బిల్డింగులు చూపించి ఇదే నేను సంపాదించిన ఆస్తి అంటే అభివృద్ధి? చూస్తుంటే 2 పార్టీల నడుమ పోను లడాయి ఇంగిత గట్టిగానే నడిచేటట్టున్నది. ఇప్పుడంటే పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఈడే ఏదో ఒకటి ఉడకబెట్టుకొని తిని గమ్మున కూర్చుంటున్నాం. కానీ చిన్నప్పుడు పండగ వచ్చిందంటే చాలు ఊరికి పోయేవాళ్ళం, చుట్టాలందరితో కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం. పండగ అంటే ఆ మాత్రం హడావిడి, హంగులు, ఆర్భాటాలు ఉండాల. పండగ పూట కూడా పాత ముచ్చట్లంటే ఎట్టా అన్నట్టు పండగంటే గుర్తొచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా పండక్కి ఊరు పోయినా అంట. ఓసారి మనం కూడా అట్ట తిరిగేసొద్దాం పదండి. రాజుకైనా పేదకైనా పండగనే, ఎవ్వళ్ళకు చేతనైనట్టు వాళ్ళు చేసుకుంటారు. గట్లనే ఇక సీఎం జగనాల్ సారు కూడా పండగకు సొంతూరు పోయిండు. ఏట క్రిస్మస్ పండుగ వచ్చిందంటే సారు ఇంటోళ్లతోనే కలిసి పులివెందులకు పోతుంటాడు కదా, ఈసారి కూడా గట్టనే పోయిండు. కాకపోతే ఈ మల్క పండగనే పని అన్నట్టు ఉంది సారుతోని వ్యవహారం. రిబ్బెన్లు కత్తిరిచ్చుడు, శంకు బండలకు పరదలు గుంజుడు, కొత్త ఆఫీసులు తెరుచుడు, గిట్ల పోయిండు చాలా పనులే పెట్టుకున్నాడు సారు. గట్లనే పండుగ యాలల్లో తండ్రి సమాధి కాడికి పోయి పూలదండలు వేసి దీవెనార్తులు తీసుకున్నాడు. అటెనక ఇడుపుల పాయలనే ఉన్న ప్రేయరాళ్ళ క్రిస్మస్ పండుగ ప్రార్థనలు కూడా చేసిండు. ఇక సారు సొంతూరికి పోక చాలా దినాలు అయిందట. అందుకే ఎదురు పడ్డ ప్రతి ఒక్కళ్ళను పాయిరంగా అరుచుకున్నాడు. నడమ సమస్యలు చెప్పుకొని ఇంకే వచ్చిన వాళ్ళను పట్టించుకున్నాడు. సెల్ఫీ ఫోటోలు దిగిండు. గిట్ల మస్తు పనులే పెట్టుకున్నాడు సారు. సోమవారం పులివెందుల సిఎస్ఐ చర్చిలో మళ్ళోసారి క్రిస్మస్ పండుగ ప్రార్థనలు గట్టిగానే నడుస్తాయట. ఇంటిల్లి పాదితోని పండుగ చేసుకొని అటెనక తాడేపల్లికి పోతాడట సీఎం సారు. అంత మంచిగానే ఉన్నది కానీ పండుగ పూట ఇంటి వాళ్ళంతా సొంతూరు చేరితే షర్మిలక్క మాత్రం కనిపించలేదు. అక్కకి ఏం పని పడ్డదో అనుకుంటారు చాలా మంది. ఆదివాసీల ఆరాధ్య దైవము మొక్కితే చాలు వరాలిచ్చే తల్లులు మేడారం, సమ్మక్క, సారలమ్మలు. 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ జాతర లాస్ట్ సంవత్సరం జరగలేదు కాబట్టి ఈ సంవత్సరం చేసేదానికి అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇంకా ఆడ పనులు ఏం స్టార్ట్ కాలేదు. కానీ అప్పుడే భక్తులు మేడారం దారి పట్టారండి. అదిగో చూడండి ఎంతమంది వచ్చినారో. కోరి మొక్కితే కొంగు బంగారం, కొలిసి మొక్కితే ముక్కోటి ఫలం. అదే ప్రకృతి దేవతల సూపుల సల్లదనం. అసోంటి వన దేవతలే మేడారం, సమ్మక్క, సారలమ్మలు అంటారు. అందుకే ఆ సల్లని తల్లుల దర్శనం కోసం భక్తులు పోటెత్తిరు. అయినా ఇప్పుడు మేడారం జాతర ఏం లేదు కదా అంటారా? మైమలు గల్ల తల్లుల్ని కోల్చుకోవాలంటే జాతర కావాలన్నా తల్లులు యాదికొస్తే చాలు అన్నట్టే పోటెత్తిరు భక్తులు. అగ చూడు ఎట్టొచ్చిర్రో. ఇట్ట వరుస పెట్టి సెలవులుండుతోని సల్లని తల్లుల్ని గొలుసుకునేందుకు గదిలొచ్చారు భక్తులు. ఏటపోతుల్ని చెల్లిచ్చారు, ముడుపులు కట్టుకున్నారు, క్షీరసారలు పెడుతున్నారు, నిలువెత్తు బంగారాలు సమర్పిస్తున్నారు, కోరిన కోరికలను తీర్చాలని మొక్కులు పెట్టుకుంటున్నారు. ఈ ఎట్టాగు ఈ ఏడు ఎండాకాలంలో మేడారం జాతర జోరుగా అవుతుంది కదా. ఇట్టా పండుగ దగ్గర పడుతుండతోని ముందుగాలనే భక్తులు పోటెత్తిరు మేడారం, సమ్మక్క, సారలమ్మని దర్శించుకునే తందుకు. పొద్దుగాల 5ంటికేంచే మేడారం తవ్వ బయటిరు. ఇక ఏమిట్లకేం లేదు, ఇప్పుడే ఇంతమంది వచ్చారు అంటే మరి అసలు జాతర సురువైనాక ఇంకెంతమంది వస్తారో ఏమో పోండ్రి. మొన్న మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇంట్లో కూర్చొని హోంవర్క్ రాసుకుంటా అంటే అడిగినా, రే నాన్న మనకి బియ్యం యాడ్ నుంచి వస్తుంది తెలుసా నాన్న అని. అప్పుడు వాడు చెప్పినాడు, ఏముంది బాబాయ్, నాన్న రైస్ మిల్లుకు పోయి కొనుక్కొని వచ్చాడు, ఆడ కాకోకుంటే షాపుకు పోయి తెస్తాడు, అది కూడా తెలుదా నీకు అని నా మీద సెటైర్ వేసినాడు. పాపం ఈ కాలం పిల్లకాయలకి రైతు అంటే ఎవరో కూడా తెలియడంలే. అందుకనే
రైతుల గొప్పదనం చెప్పేదానికి ఈ స్కూల్లో టీచర్లు ఏం చేసినారో చూడండి. అబ్బో రైతన్నలకు భలే తీరిక దొరికింది కదా. యాసంగి నాట్లు ఇంకా పడనే పడలేదు. ఓ కాంచి ఊళ్ళో పోయింటి రైతులు దుక్కులు దున్నుకునేటోళ్ళు దున్నుకుంటూనే ఉన్నారు. ఇంత మంది నాట్లు వేసుకునేటోళ్ళు నాట్లు వేసుకుంటూనే ఉన్నారు. గీళ్ళు మాత్రం భలే తీరిక చూసుకొని వచ్చి కుర్చీలాట ఆడుకుంటున్నారు కదా. పొలం పనులన్నీ ఒడిసిపోయినాయా ఏంది అనుకుంటున్నారు అనుళ్ళు. కాదు, మీరు అనుకున్నట్టు వాళ్ళు రైతులు కాదు, పల్లె పొల్లగాళ్లకు చదువులు చెప్పేటి పంతులు. ఆవు రైతు దినోత్సవం అని ఇగో ఇట్లా రైతన్నల ఏషం కట్టిరు పంతులు. జై జవాన్ జై కిసాన్ అనుకుంటా నినాదాలు చేసుకుంటా కుర్చీలాట ఆడుతున్నారు. అది సుశీల ఆదిలాబాద్ జిల్లా బోధు మండలంలో ఉన్న కంగుట్ట ఊళ్ళో ఉన్న చిన్న బయల చదువు చెప్పేటి పంతులు గీళ్ళంతా. అంతేకాదు రైతుల లెక్కన రైతు కూలీల లెక్కనే బయల చదువుకునేటి పొల్లగాళ్లతో ఏషాలు కట్టించి రైతుల వ్యవసాయం పనిముట్లు అదే పార తట్ట గడపార కొడవలి నాగలి మేడి దంతె వంటి ఆడితో ఎగ్జిబిషన్ కూడా పెట్టించారు గా బయలే. మంచి ముచ్చటే కదా. ఇవాళ రేపు రైతులు అంటే ఎట్టుంటారో కూడా తెలియదు ఈ కాలం పొల్లగాళ్లకు. అన్నం పండించే రైతన్న గొప్పతనం అందరికి తెలవాలని ఇటువంటి ఈగ్రం చేసినామని చెప్పుకొస్తున్నాడు గీసాలు. మంచి ముచ్చటే, మంచి ఈగ్రమే. అయినా ఊళ్ళల్లో వండుకుంటా ఊర్లో పొంటి ఉండేటి బల్లల్లో చదువుకునేటి పొల్లగాళ్లకు ఎట్టున్నా తెలుస్తుంది గాని గీ బల్లె పంతులు చేసినట్టు పట్టణాలలో వండుకుంటా ప్రైవేట్ బల్లల్లో చదువుకునేటి పొల్లగాళ్లకు కూడా ఇటువంటి ముచ్చట్లు ఎరక చెప్పితే మంచిగుండు అనుకుంటున్నారట గీ ముచ్చటరికైన పబ్లిక్. ఏ మాట కామాటే గింత మంచి ఈగ్రం చేసిదంటే గీ పంతులను ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా నుల్లా. ప్రభుత్వం కాడి నుండి జీతం కింద లక్షలకు లక్షలు తీసుకుంటాండా. కష్టపడి కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుండి పుణ్యానికి వేలకు వేల రూపాయలు లంచాలు గుంజుకుంటున్నారు కొంతమంది గవర్నమెంట్ అధికారులు. అయితే రూపాయికి 2 రూపాయలకి కూడా చేతులు జాపుతున్నారండి. లంచాలు ఇస్తేనే పనులు చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ వార్త కూడా అట్లాంటిదే, మీరు చూడండి. డిన్నర్ 13వ తేదీ 1 వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, పుల్కా, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, ఐస్ క్రీమ్, గులాబ్ జామున్, యాపిల్. మళ్ళా బ్రేక్ఫాస్ట్ దోశ, ఆలూ పరోటా, డ్రై ఫ్రూట్స్, లంచ్, వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, మటన్ స్టార్టర్, ఎగ్ స్టార్టర్, చికెన్ కర్రీ, వెజిటబుల్. ఆగో గంతగానం లెక్క చెప్తున్నాడు. అవన్నీ ఒక్కటి తినడానికేనా అనుకునేరు. అవన్నీ ఆయన తినడానికి కాదు, అలా ఆఫీస్కి వచ్చేటి పెద్ద ఆఫీసర్లకు పెట్టేటి తిండి అట. అందుకనే అట పెద్ద ఆఫీసర్లకు పెట్టేటి తిండి ఖర్చుల మంది కాడ వసూలు చేస్తున్నాడు. అవు మీరు అనుకున్నదే లంచం అడుగుతున్నాడు. చూడన్నా, రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు. నువ్వు అది చెప్పకపోతే నేను హిస్టరీ చెప్తా. ఏ సీఎం తీయలేదు. ఒక మినిస్టర్ వస్తే 1,70,000 రూపాయలు నాకు ఖర్చు అయిందినా, నేనేమన్నా నా జీతం తీసుకున్నా, నీ డబ్బే ఇస్తాను. నేను ఈఐపీగా మినిస్టర్ 2 నెలలకు ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చినాడన్నా, మా ఆర్ఐ 4 విఆర్ఓ ఖర్చు పెట్టినారు. 1,70,000, 1 రూపాయి కూడా రాలేదన్నా. అగనట పెద్ద ఆఫీసర్లు వస్తే తిండికి మంచి చెడ్డలు అరుచుకునేందుకు వాళ్ళకు సౌలతులన్నీ చేసేందుకు లక్షలకు లక్షలు ఖర్చు అవుతున్నాయట. అందుకనే ఇగో ఇట్ట మీ మీదనే చేస్తాం, మా జీతం పైసలు ఇవ్వాలనా అన్నట్టే బరాబర్ అడుగుతున్నాడు. ఇదంతా ఎక్కడి నుండి తీస్తాడు తహసీల్దార్? ఏమండి మీరు అంటారు, ఎక్కడి నుండి మా విఆర్ఓ ఎక్కడి నుండి తెస్తాడు? ఆయనకే నేను ఆర్డర్ ఇస్తాను. ఎక్కడి నుండి తెస్తారండి? అవు వాస్తవమే సారు, బరాబర్ వాజిబే మీరు చెప్పింది కూడా. ఎక్కడి నుంచి తెస్తారు మీరు మాత్రం? మేం కూడా ఏం కాదనట్లేదు గాని కాకుల కొట్టి గద్దలకు పంచినట్టు ఇట్ట పేదోళ్ళ కాడ వసూలు చేసి పెద్దోళ్లకు వెడిడేంది సారు అనుకుంటా 7 దోషుల దుబ్బెత్తి పోస్తున్నారు గీ ముచ్చటరికైనా అక్కడి పబ్లిక్. ఇంతకు గీనెవలో చెప్పలేదు కదా, శ్రీ సత్యసాయి జిల్లాలున్న మడకశిర మండలంలో కొలువు చేసేటి తహసీల్దారు. గీ తహసీల్దార్ పేరు ముస్రావలి. పనులు చేయించుకునేందుకు ఆఫీస్కి వచ్చిన రైతులని ఇగో ఇట్ట లంచాలు ఇవ్వాలని బెదిరిస్తుంటే అక్కడనే ఉన్నోళ్ళు వీడియో తీసి బయటికి ఇడిచిపెట్టేటాళ్లకు పొట్టు తిరుగుతుంది ఇప్పుడు ఈ వీడియో. మరి చూడాలి, ఈ వీడియో చూసినాక జిల్లా పెద్ద ఆఫీసర్లు ఏమంటారు అనేది. కానీ బహిరంగంగా పైసలు అడుగుతుందంటే బాగా ఎక్స్పీరియన్సే ఉన్నట్టున్నది. పోండి సార్కు లంచాలు తీసుకున్నట్లా. బలగం సినిమాలో అన్నా చెల్లెళ్ళు ఏంటికి విడిపోయినారో తెలుసు కదా. ఆఫ్టర్ ఆల్ నల్లిబొక్క కాడ చిన్న పంచాయతీ వచ్చి బావమరుదులు పెట్టుకునే పంచాయతీలో పాపం తల్లిగారి కుటుంబానికి దూరమైంది. అదంతా ఎందుకండి,
మ్యారేజ్కి పోతే భోజనంలో నల్లి బొక్కలు వేయకోకుంటే చాలు బల్లలు లేపి ఫైటింగ్లు చేస్తున్నారు. అదిగో అట్లాంటి ఓ నల్లి బొక్క పంచాయతీ నేను పట్టుకొచ్చిన మీకోసం చూడండి. నల్లి బొక్కలు కనబడితే చాలు నాలుక కరుచుకుంటారు నీసు తినేటి ప్రొఫెషన్స్. కార్యాలకు పోయిన కాడ ఇక నల్లి బొక్కలు పళ్ళెంలో పడకుంటే నరాలు దిగినట్టే నానా రవస చేస్తుంటారు. అడిగినాక కూడా వేయలేదంటే ఇక అంతే సంగతి. కూర బకెట్లు బల్లాలైతాయి, గంటెలు బాణాలైతాయి, పళ్ళాలు ఫ్లయింగ్ సాసర్ల లెక్కనే కంతల మీదే గుర్తాయి. కంసే కం అసంటి ముచ్చటే ఒకటి నిజామాబాద్ జిల్లాలో అయింది. నిజామాబాద్ జిల్లాలో ఉండేటి పిల్లగానికి జగిత్యాల జిల్లాలున్న మెట్పల్లిలో ఉండేటి పిల్లకు నెలల కింద లగ్గం నిశ్చయమైందట. ఇక ఇప్పుడు మంచి లగ్గాలుండుతోని పిల్లోళ్ళింటికి పిల్లగానులు చుట్టపక్కల వేసుకొని పూల పండ్ల కార్యానికి వచ్చేది. వచ్చిన కార్యం ఓడిసినాక పిల్లగాని చుట్టపోళ్లను చుట్టూ కూసుండబెట్టి పిల్లోళ్ళు బంతి పెడుతున్నారట. నడమ కూరొడ్డిచ్చే కాడ ఒక ఆయన నాకు నల్లి బొక్క కావాలని అడిగితే లేవు మనిషికో నల్లి బొక్క కావాలంటే ఏడాది చేయాలి, ఇప్పటికే అడిగిన వాళ్ళకల్లా వరుస పెట్టేసుకుంటూ వస్తున్నా అని అనుకొచ్చిండట కూరొడ్డిచ్చేటి పిల్ల చుట్టపాయన. ఇంకేముంది ఇక అక్కడ సులువైంది అసలు లొల్లి. నాకంటే ముందట ఉన్న వాళ్ళందరికీ వరుస పెట్టేసుకుంటూ వస్తున్నావు, నాకనేసరికి ఏమో పండ్లు కొరుకుతున్నావు అనుకుంటా లొల్లికి దిగిండట. ఇంకేముంది ఇక లొల్లి సిలికి గాలివానైనట్టు పోలీసు వాళ్ళ కాడికి పోయింది అనుకోరాదు. అట్టా ఇద్దరికి పులులు కలవకపోయేటాళ్లకు పప్పన్న నాడే పరాయోళ్ళ ఇల్లు పిల్లగాడు. అంత మంచిగానే ఉన్నది కానీ పాడై పిల్లగాడిని దూరం చేసేది కదా. కొత్త కాపురం ఇట్టుండాలి అట్టుండాలి అని పిల్లగాడు ఎన్ని కలలు కన్నారో ఏమో. కన్న కలలన్నీ 3 నాళ్ళ ముచ్చటే అయినాయి అనుకుంటున్నాడు ఈ ముచ్చటరికైన పబ్లిక్. ఏదన్నా గానీ ఇది గానీ ఈ నల్లి బొక్కల కోసం పెండ్లు వద్దనుకుంటే ఏం సక్కదనం పాడుపడ్డది. గీల సక్కదనం పాడువాడా. మనుషులకే కాదు జంతువులకు కూడా చలి వణుకు పుట్టుకొస్తుంటాయి. అందుకే జూ పార్క్లో జంతువులకి చలి వేయకోకుండా హీటర్లు పెడుతున్నారు అధికారులు. వెచ్చగా ఉండేదానికి రగ్గులు కప్పుతున్నారు. పాపం మనమంటే స్వెట్టర్లు మఫ్లర్లు ఏంటేంటో కప్పుకొని చలి కాగుతాం. కానీ జంతువులు ఏం చేస్తాయి పాపం. అట్టగే ఈడ ఓ పిల్లికి బాగా చలేసినట్టుంది. అందుకే యాడికి పోయి ముడుచుకొని పనుకుందో చూడండి. ఆగా చూడర్రి నల్ల పిల్లి నల్ల కుర్చీలో రంది లేకుండా ఎట్లా మాల్చుకొని పన్నదో. రంది రౌసా దినం 18 గంటలు కునుకు తీస్తాయట పిల్లులు. గట్లనే గీ నల్ల పిల్లి కూడా కుదేం లేకుండా నిద్రపోయింది. పంటె పండని మీకేమైతాందని కోపానికి వచ్చారు. అసలు ముచ్చట గది కాదు. పిల్లి కునుకు తీస్తున్నది ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ కుర్చీలా. అగో కనిపిస్తాడు కదా సారే ఇన్స్పెక్టర్, పేరు సుధీర్. ముంబాయిలో పోలీసు నౌకరీ చేస్తాడు. సారుకు జంతువులు అంటే జరంత ఎక్కువనే పాయిరమాట. ఇక అట్లా గీ నల్ల పిల్లిని రోడ్డు మీద దొరికితే తెచ్చుకొని దినం తిండి పెట్టి స్టేషన్లనే సాదుకుంటున్నాడట. సారు దొంగలను పట్టుకుంటే నల్ల పిల్లి ఎలకలను పట్టుకుంటున్నదట. అందుకే ఇద్దరం సేమ్ టు సేమ్ అనుకున్నదో ఎటనో గాని ఇంతింత రమ్మంటే ఇల్లంత వచ్చినట్టు మంచమెల్ల కాళ్ళు చాపుకొని పడినట్టు పోయి ఇన్స్పెక్టర్ సార్ కుర్చీలనే వండుకున్నది. లేవు మంటే కూడా గావురాలు చేసిందట. అంతేకాదు ఇన్స్పెక్టర్ సార్ లేనప్పుడు స్టేషన్ అంతా తానే ఇన్స్పెక్టర్ లెక్క తిరుగుతాందట గీ పిల్లి. ఆగ చూడరి దాని శాతలు. ఆయన కుర్చీలో కూకుంటే పిల్లి బల్ల మీద కూకొని అధికారం చెలాయిస్తున్నది. అందుకే గీ పోలీసు పిల్లికి ఇంటర్నెట్ లో మస్తు మంది ఫ్యాన్స్ అయ్యిర్రాట. పోని పాపం అని పాలు పోసి సాదుకుంటే ఇగో నా కుర్చీకే ఎసరు పెట్టింది గిది, దీన్ని ఏం చేయాలి చెప్పుర్రి అన్నట్టు పోలీసు ఆయన వీడియో పెట్టిండు. వీడియో చూసిన ఇంటర్నెట్ పబ్లిక్ తీరు కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా పిల్లి గడుసు పిల్లే ఉన్నది అనుకుంటారా అంతా. సినిమాల్లో చూపిస్తుంటారు క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు మోకాల్లోతో మంచులో జింకలో బండి వేసుకొని క్రిస్మస్ పండగకి గడ్డం తాత ఊరూరు తిరిగిన బహుమతులన్నీ పంచిపెడుతుంటారు. యా మాటకు ఆ మాటే. మంచులో గుర్రాల కంటే కూడా జింకలే ఎక్కువ స్పీడ్గా పరిగెడుతుంటాయి అన్నట్టు జింకలంటే గుర్తుకొచ్చింది. ఈడ మంచులో పరిగెత్తేది కాదు, గాల్లో కూడా ఎగురుతుంటాయి జింకలు. చూసేయండి. ఆగో గాలిలో ఎగురొస్తున్నాయి జింకలు. జింకలా యాడున్నాయా అబ్బా అనుకుంటారా? ఆగేంటిది గాలి మోటార్కు బస్తలు తగిలేసుకొని వస్తలేరా? గా బస్తలలోనే ఉన్నాయి జింకలు. కనిపించినాయా గాదా అన్నట్టు బరఫ్ గడ్డలల్లా తిరిగే జింకలట గివి. అయితే గాని గట్ల గాలి మోటార్కి ఏంటికి తగిలేసుకొని వస్తారు. పుట్టుక్కున జారి పడనంటే పీడాత పానమే పోతుంది అనుకోకుర్రీ. దాని వెనక పెద్ద మతలబే ఉన్నది. అమెరికాలో ఉన్నది గీ అడవి. మందకు జింకలు పచ్చిగా తినుకుంటూ తిరుగుతుంటాయట. వాటిని కంటికి రెప్పోలే కాపాడుడే వీళ్ళ పని అట. అందుకే జింకలకు పానం బాగాలేనప్పుడు కాలికో కంటికో దెబ్బ తాకితేనో గిట్ల బస్తలల్లా కాళ్ళు చేతులు కట్టేసి గాలి మోటార్కు తగిలేసుకొని అడవి బయటికి తీసుకొస్తారట. అప్పుడప్పుడు మంద జాడ
గాని పెట్టనికే గిట్ల 2-3 జింకలకు మెడల GPS బెల్టులు కట్టి ఇడిచి పెడుతుంటారట. చెట్లు గుట్టల పోయింటి తిరిగే జీవాల అటు ఇటు తాండ్లా ఆడుతుంటాయి. అందుకే ఇక గిట్ల బస్తాల 4 కాళ్ళు జొర్రిచ్చి కండ్లకు గంతలు కట్టి హెలికాప్టర్ కు దాగిలేసుకొని తీసుకొస్తారట. ఏమైతే గాని జింకలను బలే మోసుకొచ్చిర్రు అనుకుంటారు ఈ వీడియో చూసిన పబ్లిక్. ఈ ఎండి ఇయాల్టి పటాస్ వార్తలు పట్టాసులు మాదిరి పేలిపోయినాయి కదా. మళ్ళా పటాస్ వార్తల్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. పోయొస్తా. 10 టీవీ చూస్తూ ఉండండి.